ప్రైజ్ మనీ గెలుచుకుని ధీరజ్కు కారు కొనిపెట్టిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక నర్మద అసలు ఆ మెరుపుతీగ డాక్టర్ ఎవరో తెలుసుకోవాలని హాస్పిటల్కి వెళ్తుంది. నిజానికి తనేమైనా డాక్టరా? అక్కడ మెయిన్ స్వీపరు. కానీ తన పేరు మెరుపుతీగ అన్న విషయం అక్కడ డాక్టర్స్కి తెలియదేమో. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి మెరుపుతీగ పేరే వెరైటీగా ఉందమ్మా, అసలు ఇలాంటి పేరున్న వాళ్ళు మా హాస్పిటల్లో లేరు, అయినా మీరు ఎప్పుడొచ్చారు? మొన్న అని చెప్తున్నారు. ఆ రోజు అసలు హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా లేరు. ఎందుకంటే అప్పుడే మేము ఒక పక్కన ఉన్న చిన్న విలేజ్లో మెడికల్ క్యాంప్ కోసం వెళ్ళాము. మరి ఇదంతా ఎవరో ఫ్రాడ్ చేశారని అనిపిస్తుంది. దీని వెనక ఏదో పెద్ద రహస్యమే ఉందని అనిపిస్తుందమ్మా అని చెప్పనేసరికి అది కాదు సార్, సీసీ కెమెరాలు ఉంటాయి కదా అని నర్మద్ అనగానే సీసీ కెమెరాలు వర్క్ చేయట్లేదమ్మా, అదే అదునుగా తీసుకుని వాళ్ళు చేసుండొచ్చు, నేను కనుక్కుంటాను, మీరు కూడా కనుక్కోండి అని చెప్పనేసరికి సరే అని నర్మద వదిలిపెట్టను వల్లి అక్క, నిన్ను ఆ మెరుపు తెగని నీ వెనక ఉండి దంతా నడిపించిన వాళ్ళందరినీ కూడా చెప్తాను, వాళ్ళ పని ఎలా చెప్పాలో అలానే చెప్తాను అని చెప్పి ఇంకా నర్మద కాస్త అనుకుంటూ అక్కడి నుంచే వచ్చేస్తుంది. కానీ పక్కనే ఉన్న తుడుస్తూ ఉన్న మెరుపు తీగనైతే చూడకుండానే ఈ నర్మద వల్లి గురించి ఆలోచిస్తూ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ధీరజ్ అయితే ప్రేమ ఫోన్ చేయడంతో అక్కడికి వెళ్ళడం, వాడిని చిత్త కొట్టి ఇంకా ధీరజు ప్రేమను కాపాడిన తర్వాత ఏంటే అసలు నువ్వు వెనక ముందు ఆలోచించవా, ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు అనగానే నీకోసమేరా ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు, నీకు చెప్పకుండా వచ్చినా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలని ఎంతో కష్టపడుతున్నావు, ఎప్పటికప్పుడు మా వాళ్ళు నిన్ను అడ్డుకుంటూనే ఉన్నారు, అందుకోసమే ఇలా అడ్డుకుంటే నువ్వు ఎప్పటికీ పైకొస్తావు అన్న ఉద్దేశంతోనే నేను ఇంకా ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నీకు చెప్పకుండా రావడం నా తప్పే, వచ్చి ప్రైజ్ మనీ గెలుచుకుని నీకు కారు కొని పెడదాము అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానే తప్ప నాకు వేరే ఉద్దేశం కాదురా, నిన్ను మోసం చేయాలని అస్సలు అనుకోలేదురా అంటూ ధీరజ్ను పట్టుకుని ఏడుస్తుంది. పద వెళ్దాము అని చెప్పనేసరికి ప్రేమ అప్పటికి స్టార్టింగ్లో పెట్టిన పేరు లాస్ట్కి పెట్టేశాడు కదా, అందరికంటే లాస్ట్కి పెట్టేసేసరికి ప్రేమ అని పిలుస్తూ ఉంటారు. రే ధీరజ్, నా పేరు పిలుస్తున్నారా అని చెప్పాను. కానీ ఇంత జరిగాక ఎందుకే డ్యాన్సులు అవిను అనగానే ప్లీజ్ రా, అందులో నేను గెలుస్తానని ఆశ నాకుంది, ఆ గెలిస్తే ఆ డబ్బులు వస్తే నీకు కారు కొనిపెట్టాలన్న ఆతృతతోనే రా ఇంత దూరం వచ్చాను, ఇక్కడికి రావడం ఇంత పెద్ద రిస్క్ అవుతుందని కలలో కూడా అనుకోలేదు, ప్లీజ్ రా అని చెప్పి బ్రతిమాలుతూ ఉండేసరికి మరి నువ్వు రెడీ అవ్వాలి కదా, మేకప్ అది చెరిగిపోయినట్టుంది అనేసరికి నువ్వు వెళ్ళి స్టేజ్ దగ్గర ఒక్క 5 minutes అని చెప్పు, నేను వెళ్ళి గబగబా రెడీ అయ్యి వచ్చేస్తాను. కానీ లేదులేవే, నువ్వు రెడీ అవ్వు, ఈలోపు నేను అక్కడికి ఇద్దరం వెళ్ళి చెప్పేసి వచ్చిన తర్వాత నీ రెడీ అయ్యేటప్పుడు కూడా నేను నీ పక్కనే ఉంటాను, ఎందుకంటే నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేను, మళ్ళీ ఆ రాక్షసుడు వచ్చినా వస్తాడు అనగాని సరే అని ఇంకా గబగబా స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. మేడం ఒక్క 5 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను కానీ సరే మేడం తొందరగా రండి అనేసరికి ఇంకా లాస్ట్ పెర్ఫార్మెన్స్ అయిన ప్రేమ, తను భరతనాట్యం నేర్చుకుంది, చాలా బాగా డ్యాన్స్ వేస్తుందని మనకి ఇచ్చిన ఆ వీడియోస్లో అవి తెలుస్తుంది. ఆవిడ ఏవి ఒక్కసారి చూద్దామని తను పంపించిన డాన్సర్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు మొత్తం అన్నీ కూడా ప్లే చేస్తూ ఉండేసరికి ఈలోపు ప్రేమ గదిలోకి వెళ్ళి గబగబా హెయిర్ స్టైలు, ఫేస్కి మేకప్, డ్రెస్సు మొత్తం అంతా సెట్ చేసుకుని వెళ్దామా అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళడంతో ఈలోపు నర్మద ధీరజ్ వెళ్ళాడు కదా, ఏంటి ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళాడా లేదా కోపంతో కానీ సగం దూరం వెళ్ళి వచ్చేస్తున్నాడా అన్న అనుమానంతో ఇంకా అక్కడే
నిలబడి ఫోన్ చేస్తుంది ధీరజ్కి. ధీరజు డ్యాన్స్ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి నర్మద వదిన ఫోన్ చేస్తుందే, నేను ఇక్కడే ఉన్నాను అన్న విషయం నర్మద వదినకి తెలియాలని వెంటనే డ్యాన్స్ వేస్తున్న ప్రేమది చిన్న క్లిప్పు వీడియో తీసి నర్మదకి పంపిస్తాడు. పంపించి మళ్ళీ వీడియో తీయడం మొదలు పెట్టేసరికి అయితే ధీరజ్ వెళ్ళాడనమాట. నర్మద ప్రేమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేస్తుంది. ధీరజ్ వీడియో తీస్తున్నాడేమో, ఎందుకులే డిస్టర్బ్ చేయడమని ఇంకా నర్మద ఫోన్ చేయదు. ధీరజ్ అయితే వీడియో తీస్తాడు. వీడియో తీసిన తర్వాత అప్పటికే సుమారు 11 అయిపోతుంది. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ డ్యాన్సులు వేసిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి అనగానే అందరూ స్టేజ్ మీదకి వస్తారు. అందరూ డ్యూయట్ రోల్ ప్లే చేస్తే ప్రేమ మాత్రం సింగిల్గా సోలో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. పైగా చాలా చక్కగా డ్యాన్స్ వేస్తుంది. చక్కగా డ్యాన్స్ వేసేసరికి అందరూ కూడా చూసి ప్రేక్షకులు మీ ఓటెవరికి అనేసరికి ప్రేమ ప్రేమ అంటూ అందరూ కేకలు వేస్తూ ఉంటారు. ఇంకా జడ్జెస్ కూడా మాట్లాడుకుంటారు. లాస్ట్లో వచ్చిన ఈ అమ్మాయి చాలా చక్కగా వేసింది, పైగా భరతనాట్యం వచ్చని చెప్తున్నారు. ఆ అమ్మాయి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇంత చక్కగా చేసిన అమ్మాయి టాలెంట్ని మనం గుర్తించాలి అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ అనేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఫస్ట్ ప్రైజ్ ఇదిగో అమ్మ 10 లక్షల రూపాయలు చెక్కు అని, అది నా భర్త కూడా నా పక్కన అనేసరికి షూర్ పిలమ్మ అని చెప్పనేసరికి ధీరజ్ అనగానే ఇంకా ధీరజ్ స్టేజ్ మీదకి వెళ్తాడు. ధీరజ్ పక్కనే నిలబడి ఇంకా ధీరజ్ను కూడా పట్టుకోమనగానే జడ్జెస్ వాళ్ళకి 10 లక్షల రూపాయలు చెక్కు ఇస్తారు. ఇచ్చేసరికి చాలా సంతోషంగా 2 మాటలు చెప్తావమ్మా అనగానే నేను ఇక్కడికి వచ్చింది ఒక పర్పస్ మీద. ఫస్ట్ నా భర్తకు తెలియకుండానే అబద్ధం చెప్పే వచ్చాను. ఎందుకంటే నా భర్త తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతో కష్టపడుతున్నాడు. నా భర్తకు సహాయం చేయాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఇక్కడికి వచ్చి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి వచ్చిన డబ్బుతో నా భర్తకి కారు కొనిపెట్టాలి అన్న ఆశతోనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ప్రేమ చెప్తుంది. ఇప్పుడు నా భర్త నా పక్కనే ఉన్నారు. నా భర్త నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలి అని నా మనసులో బలంగా కోరుకున్నాను కాబట్టే నేను చెప్పకుండా వచ్చిన నా భర్తను ఆ భగవంతుడు ఇక్కడికి తీసుకువచ్చేలా చేశాడు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త మైక్లో చెప్తుంది. చెప్పడంతో మీరేమైనా మాట్లాడతారా మీ భార్య గురించి? అసలు ప్రేమ ఇంత స్టేజ్ మీద ఇంతలా డ్యాన్స్ చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. తను డ్యాన్స్ నేర్చుకున్నాను అని చెప్తే నిజమో అబద్ధమో ఏవో కుప్పిగంతులేమో అనుకున్నానే తప్ప ఇంత చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా నా భార్య గ్రేట్ అనేసరికి అందరూ కూడా క్లాప్స్ కొడతారు. ప్రేమ ధీరజ్ హగ్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రేమ ధీరజ్ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కిందకి దిగిపోతారు. దిగిపోయిన తర్వాత చాలా థ్యాంక్స్ ధీరజ్ అనగానే, ఎందుకు ప్రేమ అనగానే, నువ్వు నా ఎదురుగా ఉంటే నువ్వు చూస్తూ ఉంటే నేను డ్యాన్స్ వేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ మెమొరీని ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్పనేసరికి తప్పకుండా సరే పద వెళ్దాం, చాలా ఆలస్యమైంది అనగానే ఇద్దరు కూడా బయలుదేరతారు. సుమారు 12 గంటల సమయంలో బయలుదేరడంతో ఇద్దరు కూడా బయలుదేరిపోతారు. నా మీద నీకు కోపంగా లేదేంట్రా అని చెప్పాను. కానీ కోపంగా ఎందుకుంటుంది? నాకు చెప్పకుండా వెళ్ళావు అన్న విషయం అయితే నాకు తెలిసింది. అదేలా తెలిసిందిరా అనగాని, నీ ఫ్రెండ్ ఉంది కదా, నిన్నేమో కారు ఎక్కించి ఊరు పంపించి ఆవిడ గారి ఇంటికి వెళ్ళి ఎంతో హ్యాపీగా ఆర్డర్ పెట్టుకుంది. నాకు తెలియాలి, నిన్ను నేను కాపాడాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టే తన ఆర్డరు నాకు వచ్చింది. తీసుకెళ్ళి ఇచ్చేసరికి అసలు విషయం తెలిసింది. అక్కడే నీకు ఫోన్ చేశాను అనగానే, అప్పుడేరా వాడు ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేసి మ్యూట్లో పెట్టేశాడు. నేను ఎంత మాట్లాడినా నీకు వినిపించలేదు. కోపంతో ఉన్న నాకు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావో అని ఆలోచించలేకపోయాను. కానీ నీ ఫోను నీ దగ్గర లేదేమో అని ఆలోచించలేకపోయాను. సర్లే, ఇప్పుడు ఏమైంది? జరిగిందేది జరగలేదు కదా. నేను ఆ అమ్మాయి చెప్పడం, మీ ఫ్రెండ్ చెప్పడం వల్లే సరైన సమయానికి వచ్చాను.
పైగా నర్మద వదిన కూడా వెళ్ళు, ప్రేమ ఒంటరిగా ఉంటుంది, కొంచెం టెన్షన్ లేకుండా పక్కన ఉండు అంటే వచ్చాను. మొత్తానికైతే వచ్చి నిన్ను కాపాడుకున్నాను అనగానే నువ్వే గనక రాకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయి ఉండేదో, నేను ఏమైపోయేదాన్నో. నాకు చాలా భయం అనిపించింది ధీరజ్ అని చెప్పనేసరికి, ఎందుకు భయం ప్రేమ, నేను ఉన్నాను కదా, నీకేదైనా చిన్న ప్రమాదమైనా అవ్వనిస్తానా, నీకే ప్రమాదం రానివ్వను, నేను నిన్ను చూసుకుంటాను, ప్రతి క్షణం నీకు కంటికి రెప్పలా, నీ కంటికి కాపు కాచి నేను ఎప్పుడూ నీకు తోడుగా అండగా ఉంటాను, నీకు ఏ ప్రమాదం రాదు, రానివ్వను కూడా అని చెప్పి మాట్లాడేసరికి, సరే ధీరజ్, నువ్వు నాకు తోడుంటే చాలు, అంతకు మించిన సంతోషం నాకేముంటుంది. ఏం కోపం లేదు, ఇంతకీ ఏదైనా తిన్నావా అనగాని ఏం తినలేదురా, ఆకలిగా ఉంది, కానీ ఈ టైంలో ఏమీ దొరకవు కదా. సరే నేను వచ్చే దారిలో ఎక్కడో దాబా చూశాను, దాబాలో ఏమైనా ఉంటాయేమో ట్రై చేద్దామని ఆ అర్ధరాత్రి సమయంలోనే దాబా దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఆ దాబా క్లోజ్ చేసే సమయం అయిపోయింది అని చెప్తారు. ఆకలిగా ఉంది, మేము ఇలా ప్రోగ్రాం దగ్గరికి వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పనేసరికి, సరే కూర్చోండి వడ్డిస్తానని గబగబా వాళ్ళకి ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టేసరికి ఇంకా ఇద్దరు కూడా ఫుడ్ తిని చాలా సంతోషంగా ఉందిరా అనగాని, అయినా ఒక్క మాట, నేను వద్దు అన్న తర్వాత మానేయవలసింది అనేసరికి, లేదురా నీకు కారు కొనిపెట్టాలి అని నేను ఎంతగానో అనుకున్నాను, నేను అనుకున్నట్టుగానే నీకు కారు కొనిపెట్టడానికే అమౌంట్ అయితే గెలిచాను, నేను తీసుకున్న సంకల్పం మంచిదే, కానీ నేను వెళ్ళిన దారి మంచిది కాదు, అయినా నీకంత మండు పట్టుదలేంట్రా, నేను నిన్ను అడిగినప్పుడైనా సరే నువ్వు ఒప్పుకోవలసింది కదా, ఒప్పుకుంటే నాకు ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు కదా, నువ్వు నాతో పాటు ఉండేవాడివి, ఇంకా ఏ టెన్షన్ ఉండేది కాదు, నువ్వు ఒప్పుకోకపోవడం వల్లే కదా నేను ఇలా అబద్ధం చెప్పి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా సరే నువ్వు నాకు తోడుగా ఉండాలి ధీరజ్ అనగానే, నేను నీకెప్పుడు తోడుంటాను సరేనా, నువ్వు టెన్షన్ పడకు, ఇలాంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పు అని చెప్పనేసరికి సరే అని ఇంకా వీళ్ళు సుమారు 1:02 ఆ సమయంలో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి నర్మదకి ఆల్రెడీ దారిలో ఉండగానే ఫోన్ చేస్తారు, వదిన మేము వచ్చేస్తున్నాము అనగానే నర్మద వెళ్ళి డోర్ తీస్తుంది. అక్క అనుకుంటూ ధీరజ్ని పట్టుకుని నర్మదని పట్టుకుంటుంది. ఏమైంది నర్మద అని ఏమైంది ప్రేమ, ఎందుకు అలా నన్ను పట్టుకుని ఏడుస్తున్నావు అనగానే, చాలా పెద్ద ప్రాబ్లం నుంచే బయటపడింది వదిన, లేదంటే మాత్రం ప్రేమ సంగతి ఎలా ఉండేదో అని చెప్పాను. కానీ అసలు ఏమైంది ధీరజ్ అని చెప్పనేసరికి మొత్తం విషయం అంతా ప్రేమ చెప్తుంది. అప్పటికీ నేను వద్దని చెప్పాను కదా ప్రేమ, అయినా నా మాట వినిపించుకోలేదు అనగానే, చెక్ ఏది ధీరజ్ అనేసరికి చెక్ కాస్త ఇవ్వడంతో, ఏంటి నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా అనగానే, అవునక్క, వాడు కావాలనే లాస్ట్లో నా పేరు పెట్టడమే మంచిదైంది, అందరికంటే ముందు పెర్ఫార్మెన్స్ చేయాలనుకున్న నేను అందరికంటే లాస్ట్లో రావడంతో ఇంకా వాడిని చితక్కొట్టుడు కొట్టి మేము బయలుదేరదామనుకున్న సమయంలో నా పేరు పిలిచారు, వాళ్ళని ఒక 5 నిమిషాలు పర్మిషన్ అడిగి మళ్ళీ రెడీ అయి వెళ్ళి డ్యాన్స్ చేశాను, అంతా కూడా చాలా బాగుందన్నారు అని చెప్పి మాట్లాడేసరికి, మొత్తానికైతే పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డావు, చూసావా ధీరజ్, నువ్వు వద్దన్నా వెళ్ళింది ప్రేమ, నువ్వు నేను వెళ్ళమని చెప్పాను వెళ్ళు, ప్రేమకు తోడుగా ఉంటావి అంటే వెళ్ళనన్నావు, మామయ్య గారి వెళ్ళమంటే కానీ నువ్వు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళడం వల్ల ఎంత మంచి పని జరిగిందో చూసావా, అదే నువ్వు వెళ్ళకపోయి ఉంటే ప్రేమ జీవితం నాశనం అయిపోయేది. చూడు ధీరజ్, ఇది మరొక అవకాశం, ప్రేమ జీవితాన్ని కాపాడగలిగే శక్తి, ప్రేమను కాపాడుకోగలిగిన సామర్థ్యం నీకు తప్ప ఎవరికీ లేదని మరొక్కసారి రుజువైంది అని చెప్పాను. కానీ అవునొదిన, సరే ప్రేమ చాలా ఆలస్యం అయిపోయింది, పడుకోండి వెళ్ళి రేపు మాట్లాడుకుందామని చెప్పాను. కానీ సరేనని ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి నర్మద వచ్చి గదిలో పడుకుంటుంది. అసలు ఆ మెరుపు తీగ అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే చాలా త్వరగానే లేచేస్తుంది నర్మద. ప్రేమ వాళ్ళు ఆలస్యంగా లేస్తారు. బయట కూర్చుని రెడీ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు అంటూ ప్రేమ వచ్చి నర్మద పక్కన కూర్చుని అడుగుతూ ఉంటుంది. నిన్న ఏం జరిగిందో చెప్పనా అంటూ మొత్తం విషయం అంతా చెప్తుంది.
ఏంటక్క నువ్వు చెప్పింది నిజమా? అంటే వల్లి అక్కకు నిజంగా ప్రెగ్నెన్సీ లేదా? అయితే తను చెప్పింది నిజమేనన్నమాట అని చెప్పనేసరికి అదే కదా నేను చెప్తున్నాను. మనకొచ్చిన అనుమానం ఖచ్చితంగా నిజమే అవుతుంది. అందుకే మన అనుమానం ప్రకారం మనం ప్లాన్ చేసి మరీ తను కడుపుతో ఉందా లేదా అన్న విషయం మనం తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మెరుపు తీగనే డాక్టర్ ఉంది కదా, ఆ డాక్టరు అసలు ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలి అనగానే అదే హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది కదక్క. వెళ్ళాను ప్రేమ. అసలు ఆ హాస్పిటల్లో మెరుపు తీగనే పేరున్న డాక్టర్ లేరట. మరొక విషయం ఏంటంటే తను అసలు డాక్టరే కాదట. ఎందుకంటే మనం ట్రీట్మెంట్కి తీసుకువెళ్ళిన రోజు ఆ హాస్పిటల్లో డాక్టర్సే లేరంట. అందరూ చిన్న విలేజ్కి మెడికల్ క్యాంప్కి వెళ్ళారంట అని చెప్పనేసరికి అంటే ఇది కూడా వీళ్ళ ప్లానేనంటావా అనగానే ప్లాన్ కాకపోతే మరేంటి, వీళ్ళ ప్లానే కదా. కానీ థర్డ్ పర్సన్ ఎవరితోనో వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ పర్సన్ ఎవరో తను ఎక్కడుంటుందో అన్న విషయం వల్లికే తెలియాలి అనగానే వల్లి అక్క చెప్పదు కదక్క. వల్లి అక్క నోటంట మనకు నిజాలు వస్తాయని ఎలా అనుకుంటావు? చెప్పాలి ప్రేమ, ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేదంటే మాత్రం మనం ఊరుకోం కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి అసలు ఆ మెరుపు తీగ ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో అన్నీ తెలుసుకోవాలి. హాస్పిటల్లో పర్సనే కానీ తను ఏ డిపార్ట్మెంటో ఏంటో అర్థం కాలేదు అనేసరికి సరే అక్క మనం ఏది తేల్చుకుందామో అని చెప్పాను. కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనేసరికి సరేనని ఇంకా ఇద్దరు కూడా వాళ్ళ పని పూర్తి చేసుకొని ఇద్దరు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ దరిదాపుల్లో మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసేసరికి మేము చూడలేదు, అంటే వాళ్ళు ఏంటి మామూలు పేరు చెప్పగలరు కానీ ఫేస్ చెప్పలేరు కదా. సో ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఎలా అక్క, వల్లి చేతే మనం నిజం బయట పెట్టించాలి ప్రేమ. వల్లిని ఖచ్చితంగా మనం పట్టుకోవాలి అని చెప్పాను. కానీ వల్లి అక్క మనకు దొరుకుతుందంటావా అనేసరికి కడుపు కూడా పోయింది. ఇప్పుడు కడుపని వంక పెట్టడానికి కూడా లేదు, పోయిందని అందరినీ నమ్మించింది. కానీ తన కడుపు పోలేదనుకో, అసలు కడుపు వస్తే కదా పోవడానికి. ఈ నిజాన్నే మనం బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇంకా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉండేసరికి మరుసటి రోజు ఉదయాన్నే నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి అక్క అక్క రాక్క అని చెప్పాను. కానీ ఎక్కడికి అని చెప్పనేసరికి చూడు ధీరజ్ రమ్మంటే రావట్లేదు అనగానే రావద్దునా అనేసరికి ఎక్కడికి ధీరజ్ అనగానే చిన్న సర్ప్రైజ్ ఉంది రాక్క రా అని చెప్పి ఇంకా క్యాబ్ బుక్ చేసి క్యాబ్లో కాస్త మొత్తం ముగ్గురు బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ఇప్పుడైనా చెప్పు ప్రేమ ఎక్కడికి వెళ్తున్నాం మనం అనగానే షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం అక్క అని చెప్పనేసరికి షోరూమ్ దగ్గరికి అనగానే అవును, నిన్న 10 లక్షల రూపాయలు చెక్ వచ్చింది కదా, మరి ధీరజ్కి కదా ఆ డబ్బులతోనే కారు కొనిపెట్టాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను అని చెప్పి మాట్లాడేసరికి అవునా సరైతేని అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. షోరూమ్ దగ్గరికి రానే వస్తారు. ఇద్దరు కూడా ముగ్గురు కూర్చుని వైట్ కార్ అయితేనే బెటర్ ధీరజ్ అనగానే అదే అనుకుంటున్నాను వదిన, మన పర్సనల్స్కి అయితే ఏ కలర్ కార్ అయినా పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళకి వైట్ కార్ అయితేనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, అందుకే నేను వైట్ కారే తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రేమకు వద్దు అంటుంటే వినిపించుకోవట్లేదు, దాంతో ఏదైనా వస్తువు కొనుక్కుంటే సరిపోయేది కదా. ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు? అంత రిస్క్ చేసి అంత అబద్ధం చెప్పి మరీ వెళ్ళి ప్రైజ్ మనీ గెలుచుకుని వచ్చింది తను నగా నట్రా కొనుక్కోవడానిక? నీకు కారు కొని పెట్టాలి అన్న ఉద్దేశమే కదా తనకు ఉన్నది అని చెప్పనేసరికి అది కాదు వదిన అనగాని ఇంకేం మాట్లాడొద్దు ధీరజ్, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. కారు ఎవరి పేరు మీద బుక్ చేయమంటారండి అనేసరికి ఎవరి పేరు మీద అనగానే నా వైఫ్ ప్రేమ పేరు మీదే బుక్ చేయండి అనగానే ఒక్కసారిగా ఇంకా ప్రేమ చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ధీరజ్ అయితే కారు ప్రేమ పేరు మీద బుక్ చేయడంతో మేడం మీరే సంతకాలు పెట్టాలి, మీరు సంతకాలన్నీ పెడితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, వితిన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు మీ కారు మీ చేతికి వచ్చేస్తుంది అనేసరికి అప్పటి వరకు మీరు ఇలా వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయండి మేడం అని చెప్పాను. కానీ సరేనని వెళ్ళి
ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు ప్రేమ అంతా కూడా అయ్యి చూసి ఈ చూసి మొత్తానికైతే అనుకున్నది సాధించేసావు ప్రేమ అని చెప్పాను. కానీ మొండిది వదిన, జగమొండి. మనం వద్దు అని చెప్తే అది కావాలి అని చెప్తుంది. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళొద్దు అంటే వెళ్ళి పెద్ద ప్రమాదం నుంచి నేను వస్తేనే కానీ తన్ను తాను కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు ఇలా కారు వద్దు అంటుంటే వచ్చిన ప్రైజ్ మనీతో కారు కొంటాను అని నీకు మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా ప్రైజ్ మనీతో కారు కొనాలి అని చెప్పి ఇలా పట్టుపట్టిందని. కానీ ఇదంతా నీ మీద ఇష్టం ధీరజ్, నువ్వంటే ప్రేమకు చాలా ఇష్టం. నువ్వు సొంతగా ట్రావెల్స్ పెట్టాలి అని అనుకుంటున్నావు కాబట్టి ప్రేమ నీకు ఇలా హెల్ప్ చేసింది. అది నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి అనగానే నేనేమి అర్థం చేసుకోకుండా మాట్లాడడం లేదు వదిన. ఇలాంటి రిస్కీ పనులు ఎందుకు చేయడం అని అంటున్నాను. ఈరోజు కరెక్ట్గా నేను వచ్చాను కాబట్టి ప్రేమను కాపాడగలిగాను, లేదంటే మాత్రం ఎలా కాపాడగలుగుతాను అనగాని ఏముంది, ఏదో రకంగా కాపాడుకునే విధాన్ని ధీరజ్ అనేసరికి, అయినా నువ్వు నాకు తోడుగుండగా నన్ను వేరే వాళ్ళు కాపాడడం ఏంటి? నువ్వే వస్తావని తెలుసు. నా మనసు నీకు నువ్వు ప్రమాదంలో ఉన్నావు, ధీరజ్కి చెప్పు అన్నట్టు పదే పదే హెచ్చరించింది. అని ఇది మొత్తం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు కార్లు షోరూంలో సేల్స్ మేనేజర్ కాస్త వచ్చి సార్ రండి అనేసరికి ముగ్గురు కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ ఇది ఇంత ఉంది సార్, 10 lakhs, దీనిపైన ట్యాక్స్ కూడా పడుతుంది అనేసరికి ఎంత పడుతుంది అని చెప్పాను. కానీ దానికి ఒక 5,000 దాకా పడుతుంది సార్ అనగానే అవి నేను ఇస్తాను అనేసరికి ఆ 10 లక్షల రూపాయలకి ఆ కారే బుక్ చేసేయండి. ఫీచర్స్ అన్నీ బాగుంటాయి కదా, అన్నీ కూడా బాగుంటాయి సార్, ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మాట్లాడడంతో సరే అయితేనని మొత్తం అన్నీ చూసుకుని ఒకసారి ట్రయల్ టెస్ట్కి వెళ్తారా సార్ అనగానే వెళ్తాము అని చెప్పి ముగ్గురు కూడా వెళ్తారు. నేనెందుకులే ధీరజ్, మొదటిసారి కారు తీసుకుంటున్నావు, ప్రేమను తీసుకువెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను, తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగా మనం ఈ కారులోనే కదా వెళ్ళాలి అనగానే అది కాదు వదిన, మనం ఈ కారుని ట్రయల్ వేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్దామని. నీ ఇష్టం ధీరజ్ అని చెప్పి ఇంకా కార్ తీసుకుని టెస్ట్ ట్రయల్కి వెళ్తారు. టెస్ట్ ట్రయల్కి వెళ్ళేసరికి కార్ చాలా స్మూత్గా ఉంది కదా ప్రేమ అనగానే అవును ధీరజ్, నీకైతే సంతోషమే కదా, నీ సంతోషం, నీ ముఖంలో ఈ సంతోషం చూడాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానని చెప్పి ఇంకా చాలా సంబరపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ట్రైల్ వేసి మళ్ళీ వచ్చే రావడంతో వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్, పైన అమౌంట్ మొత్తం అన్నీ అప్పచెప్పి ఇంకా కారుకి సంబంధించినవి ఏమైనా ఉంటే అన్నీ కూడా అప్పగించి ఇంకా దానికి సంబంధించినవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా కీనిస్తారు. ఇవ్వడంతో ఫోటో తీస్తుంది నర్మద. తీసి చాలా సంతోషంగా ఉంది ధీరజ్, ఈ రోజు నుంచి నువ్వు కొత్త లైఫ్ను స్టార్ట్ చెయ్యి, ఈఎంఐలు కట్టవలసిన పని లేదు, ఏమీ లేదు అనగానే వెంటనే దీనికి స్టిక్కరింగ్ చేయించాలి అనేసరికి అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు గుడికి వెళ్దాం పదండి అని ఇంకా వీళ్ళ ముగ్గురు బయలుదేరే ముందు నా రామరాజుని ఇటు బుజ్జమ్మని కూడా అదే షోరూమ్ దగ్గరికి వచ్చేమని చెప్తారు. వచ్చేమనేసరికి ఇంకా ఆటో దిగడంతో రండి నాన్న రామ్మ అని చెప్పాను. కానీ ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత రండి నాన్న కూర్చోండి అనేసరికి ముందు రామరాజు కూర్చుంటాడు, వెనకాల వీళ్ళ ముగ్గురు కూర్చుంటారు. మధ్యలో ప్రేమ కూర్చుంటుంది, ఒక పక్క నర్మద, ఒక పక్క బుజ్జమ్మ కూర్చుని 5 కూడా గుడికి వెళ్ళి పూజ చేయించుకుని ఇంకా అక్కడ కూడా నా తండ్రి చేతే పూజ చేయించి తల్లి చేత హారతిప్పించి ఇంకా అంతా కూడా చాలా చక్కగా చేసేసరికి మీదట నీకు ఎలాంటి కష్టం ఉండదురా, నువ్వు చక్కగా ముందుకు సాగుతావు అని చెప్పాను. కానీ అవును ఇంతకీ డబ్బులు ఎక్కడవి అనగానే ఫైనాన్స్ మీద తీసుకున్నాను అని అబద్ధం చెప్తాడు. ఎందుకంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్ళింది అంటే మళ్ళీ తిడతారు కదా, సో మళ్ళీ ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం, మళ్ళీ అంతా చక్కగా ఉన్న సమయంలో వాళ్ళని బాధ పెట్టి ఇదంతా చేయడం ఎందుకు, ప్రేమ సంపాదించిన డబ్బులతో ధీరజు నిలబడ్డాడు అంటే మళ్ళీ
ఎదురింటి వాళ్ళకి తెలిస్తే ఏ గొడవ జరుగుతుందా అని మళ్ళీ బాధపడతారు కదా, అందుకోసమని ఇంకా ఏం మాట్లాడకుండా చెప్పకుండా ధీరజు దాచేసేసరికి సరే అని అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతుంది. మరి ఇప్పుడు నర్మద మీద పడ్డ నిందను నర్మద ఎలా తొలగించుకుంటుంది? మెరుపు తీగ అసలు డాక్టర్ కాదని స్వీపర్ అని ఎలా బయటపడుతుంది? మరి వల్లి నిజ స్వరూపం బయటపడిన తర్వాత వేదవతి చెప్పినట్టుగానే వేదవతే వల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని ఇస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.